వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. 400 ఎకరాల భూమి అనేది హెచ్యు కిందికే వస్తుంది. హెచ్యు భూములను వేలం వేయడానికి కుదరదంటూ రోజుకో రీతిలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇక ఆ వేడి చాలా స్ట్రాంగ్గా రాజుకుంది. వాళ్ళ మీద దౌర్జన్యం కావచ్చు, లాఠీ చార్జీలు కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులు చేసేసి పోలీస్ స్టేషన్లు తరలించినటువంటి సిచ్యువేషన్ని కూడా చూసినాం. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చేసి ఇంకా వాళ్ళ పోరాటంలో భాగంగా వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని చెప్పే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నమెంటు హౌస్ అరెస్ట్ల పరంపర కొనసాగుతుంది. అందరినీ కూడా ఈరోజు ఉదయం నుంచే హౌస్ అరెస్టులు చేశారు. మనతో పాటు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. యాక్చువల్గా అనుకున్నట్టు జరిగితే ఈరోజు ఉదయం 10 గంటలకు హెచ్యు విద్యార్థులను అందరినీ కూడా కలిసి వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కల్పించే విషయంలో తను అక్కడికి వెళ్దాం అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టే సార్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మాట్లాడదాం సార్, ఏంటి హౌస్ అరెస్ట్ని ఎట్లా చూస్తారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్బంధ కాండని ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన, నిర్బంధ పాలన సాగుతూ ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ఒకే రకంగా ఒకే ఆలోచనతోటి భయభ్రాంతులు చేయాలా, అందరినీ నిర్బంధించి పాలన చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ముందుకెళ్తూ ఉన్నది. మరి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి ఆక్షన్స్ని కానీ, మరి భూముల అమ్మకాన్ని కానీ అడ్డుకొని ధర్నాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే బాటలో వారు కూడా నడుస్తూ ఉండడం చాలా బాధాకరం. ఈరోజు మరి అది హెచ్యు భూమా లేకుంటే ప్రభుత్వ భూమా, అంటే యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాదు అని అంటే ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా అమ్మాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం భూములు అమ్మకానికి ఉన్నాయా? మరి భావి తరాల కోసం కాపాడుకోవాల్సిన ఈ భూములను ఈ రకంగా మీరు అమ్మి తెగ నమ్ముకుంటామని చెప్పడం ఇది సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఇది హెచ్యు భూమి అని చెప్తాను. 1969లో తెలంగాణ మూమెంట్ మొదలైనప్పుడు ఆ రోజు ఇదే కాంగ్రెస్ పాలనలో పోలీసు తూటాలకు 369 మంది చనిపోతే అప్పుడు వారి పాపాన్ని కడుక్కోవడానికో లేకుంటే వారు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికో తెలంగాణ రాష్ట్రానికి ఒక పార్లమెంట్లో యాక్ట్ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చారు. అప్పుడు 2300 ఎకరాల భూమి స్వయంగా ఇందిరాగాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఈ 2300 భూమి ఈ యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మేము ఇస్తున్నాం. ఈ భూమిని గ్రీన్ ఆక్సిజన్ జోన్గా మరి చూడాలి, గ్రీన్ లంగ్ జోన్గా దీన్ని చూడాలని చెప్పి, దీన్ని కాపాడుకోవాలని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అదే ఇందిరమ్మ రాజ్యంలో అదే ఇందిరాగాంధీ సమయంలో అలాట్ చేసినటువంటి ఈ భూమిని ఈరోజు అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి ఎప్పుడు కట్టుబడి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరితో ముందుకెళ్తుంది. ఈరోజు ఏ భూమి అయితే ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పిన భూమి ఈరోజు కేవలం రికార్డులోకి ఎక్కలేదని, రికార్డులో లేదని, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు అని చెప్పి తెగ నమ్ముకోవాలని ప్రయత్నం చేయడం ఇది శోచనీయం. అక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ మరికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భూముల్ని అమ్మేసి అక్కడ ఒక కాంక్రీట్ జంగల్ నిర్మాణం చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉగాది రోజు మరి కొత్త సంవత్సరం వచ్చి మా జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఎంతో సంతోషంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సమయంలో లాఠీలతోటి మరి యువకులని కొట్టి భౌతిక దాడి చేసి వాళ్ళు రక్తాలు వచ్చే విధంగా వారి మీద దాడులు చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెడితే తల్లిదండ్రులు అక్కడికి పిల్లలు చదువుకోవడానికి పంపిస్తారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వారి జీవితం బాగుపడాలని చెప్పి యూనివర్సిటీలకు పిల్లల్ని పంపిస్తే అలాంటి రీసెర్చ్ స్కాలర్స్ని, పిహెచ్డీ చేసేటువంటి విద్యార్థుల్ని భౌతికంగా దాడులు చేసి వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది నిర్బంధించి పోలీసుల కవచంలో ఈరోజు ఆ యూనివర్సిటీ నడుస్తుంది అనడం ఇది చాలా సిగ్గుచేటు, శోచనీయం. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి ఖండిస్తున్నది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఆ యూనివర్సిటీలో గుంట నక్కలు ఉన్నాయి, అక్కడ ఇట్లాంటి నెమళ్ళు, పక్షులు, వన్యప్రాణులు అసలు ఏం లేవు, ఆ గుంట నక్కలు వాటిని స్వాధీనం చేసుకునే, ఆ భూములను స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు, వాటిని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం అన్నారు. నిజంగా కాపాడుకోవడానికి నిర్ణయం తీసుకుంటే వేలం వేయడమే అంతిమ లక్ష్యమా ఏంటి? చూడండి, మరి గుంట నక్కలు ఎవరు? అక్కడ గుంట నక్కలు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది?
మరి ఆ ఏ గుంట నక్కలకు మరి ఈ భూమిని దారాదత్తం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారే చెప్పాలా. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయా, వన్యప్రాణులు లేవా, అక్కడ బర్డ్స్ ఉన్నాయా అనేది సమస్య కాదు. ప్రభుత్వ భూములు భావి తరాలకు ఉపయోగపడేటువంటి భూములు. రేపు అక్కడ ఒక సెంట్రల్ నేషనల్ పార్క్ చేయాలనుకున్నా, లేకుంటే ఒకటి రీసెర్చ్ సెంటర్ పెట్టాలనుకున్నా, మెడికల్ హబ్ చేయాలనుకున్నా ఆ భూములు రేపు భావితరాలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పాపులేషన్ ఎట్లా పెరుగుతూ ఉన్నదో, పెరుగుతున్నటువంటి పాపులేషన్కి అనుగుణంగా రేపు ఎంతో భూమి అవసరం పడుతుంది. అలాంటిది మీరు ఆ భూముల్ని ఈరోజు తెగనమ్ముకుంటే రేపు భావితరాలకు కావాలంటే కూడా భూమి లేకుండా మీరు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు దీని సొల్యూషనా ఈరోజు కేవలం భూమి అమ్మి మేము రాష్ట్రాన్ని నడపాలనుకునేది, రియల్ ఎస్టేట్ దందా చేయాలనుకునేది సొల్యూషనా? ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సినటువంటి ప్రభుత్వాలు భూములను అమ్ముకొని భూముల్ని ఈరోజు రాష్ట్రాలను దివాలా తీయించేటువంటి పరిస్థితి తీసుకెళ్లడం అనేది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆ విద్యార్థుల లోకానికి అండగా ఉంటాం, వారి పక్షాన్ని నిలబడతాం, వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తాం. అసెంబ్లీలో అధ్యక్ష ఆ భూములను కాపాడడానికే మేము ముందుకు పోతున్నాము, సో కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందంటున్నారు. అది ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. ఇంకోవైపు చూసుకుంటే అప్పటి చంద్రబాబు హయాంలో కూడా ఇదే ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసినాక రాజశేఖర హయాంలో అది కోర్టు మెట్లెక్కింది. సో 18 ఏళ్ళు అట్లా కొనసాగింది. ఇప్పుడు కూడా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నటువంటి మాటలు ఏంటంటే హెచ్సియుకి ఆ భూములకు అసలు సంబంధమే లేదు, ఇవి కంప్లీట్గా గవర్నమెంట్ భూములు అని ఒక ప్రకటన రిలీజ్ చేసిండ్రు. నిజంగా అవి ఒకవేళ హెచ్సియు భూములు అయితే మళ్ళీ పునఃపరిశీలిస్తామన్నారు. దీని మీద ఏం చెప్తారు సార్? చూడండి, ఫస్ట్ క్యాబినెట్లో ఏకాభిప్రాయం ఉన్నది అనేది నా క్వశ్చన్. ఎందుకంటే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎస్యూ భూముల్ని మేము ముట్టుకోము, ఒక గుంటకు కూడా మేము అమ్మము, ఒక అంగుళం భూమిని కూడా మేము అమ్మే సమస్య లేదన్నారు. మరి ఈరోజు వెంటనే కాంట్రడిక్టరీగా సీఎం గారు ఈ భూములు అమ్మేస్తున్నామని చెప్పారు. అంటే ఇలా అదే యూనివర్సిటీ చదువుకున్నటువంటి శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క గారు కానీ అలుమ్ని మీటింగ్స్కి వెళ్తే ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? ఈరోజు ఆ యూనివర్సిటీల్లో నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులుగా వీళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై వారు భాగస్వాములు ఉన్న సమయంలోనే ఈ భూములు అమ్మడం అనేది ఇది చాలా బాధాకరం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ అమ్మకాన్ని ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు ఎస్యూ భూములు అమ్ముతున్నారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు, ఎల్లుండి అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, కాకతీయ యూనివర్సిటీ భూములు అమ్ముతారు. ఈరోజు 1000 ఎకరాల భూముల్ని హోల్డ్ చేస్తున్నటువంటి యూనివర్సిటీలు రేపు ఈ రకంగా ప్రభుత్వ దాడికి మరి ఈ రకంగా గురై రేపు ఆ భూముల్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. భావి తరాల కోసం, విద్యార్థి లోకం కోసం, విద్యార్థుల కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. అవసరమైతే ఈరోజు వారు నిర్బంధించి ఉండొచ్చు, అరెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఎన్ని రోజులు మమ్మల్ని నిర్బంధించి అరెస్ట్ చేస్తారు? మేము ఖచ్చితంగా యూనివర్సిటీలు మేము విజిట్ చేస్తాం, అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం, విద్యార్థులతో మాట్లాడతాం. ఇలాంటి మరి వేల పాటలను ఆపి ఈ అమ్మకాలను ఆపేసి ప్రభుత్వ పక్షాన్ని మేము నిలబడతాం. థ్యాంక్ యూ సార్. ఒక్కటి మాట, అప్పుడేమో హైడ్రాపేడ్ తోటి బుల్డోజర్లు అందించి ఇళ్లను గూలగొట్టిండు చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా. ఇప్పుడేమో జేసీబీలను ఒకటేసారి దించి పండగ పబ్బాలు లేకుండా అసలు స్టూడెంట్స్ని కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ రైట్స్ని కాలరాస్తూ, యూనివర్సిటీ హక్కులను కాలరాస్తూ అక్కడ బుల్డోజర్లను అంటే జేసీబీలను దించి చదువు చేసేటువంటి విషయం నిన్న నైట్ విజువల్స్ చూసాం. అంటే వాటి సౌండ్స్, పిట్టలు కావచ్చు, నెమలులు కావచ్చు, జింకలు, వాటి అరుపులు మనం విన్నాం, ఆర్తనాదాలు విన్నాం. సో ఎట్లా అనిపించింది సార్? నిజంగా అక్కడ ఏం లేవు అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుందా? అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఏం కావాలి? భూములు అమ్ముకోవాలని నిర్ణయించినప్పుడు ఇవేమి వాళ్ళకి అడ్డం వస్తలేవు. వాళ్ళకి ఒకటే ఆలోచన. ఇప్పుడు అది ఒకవైపు అది ఫారెస్ట్ భూమి కాదని, మరోవైపు అది ఫారెస్ట్ భూమి అని, ఇది యూనివర్సిటీ భూమి కాదని, ఇది ప్రభుత్వ భూమి అని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వాళ్ళ మధ్యలోనే, కాంగ్రెస్ పార్టీలోనే, ప్రభుత్వంలోనే, వారి ఎమ్మెల్యేల మధ్యలోనే, వారి క్యాబినెట్ మధ్యలోనే ఏకాభిప్రాయం ఉన్నదా అనేది మాకు డౌట్గా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో వారు చెప్పినటువంటి అఖిలపక్షం వేస్తామన్నారు, అఖిలపక్షం వేయాలా, ఎమ్మెల్యేల బృందాన్ని తీసుకెళ్తామన్నారు, ఎమ్మెల్యే బృందాన్ని తీసుకెళ్లాలా. అన్ని పార్టీల నుంచి అఖిలపక్ష మీటింగ్ పెట్టిన తర్వాత నిజ నిర్ధారణ జరగాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అప్పట్లో దామగుండంలో చెట్లను నరికేటప్పుడు, సో నావీ రాడర్కి ఇచ్చేటప్పుడు ఇదే బీజేపీ పార్టీ నుంచి ప్రతి ఒక్క నేతలు మీతో సహా అందరూ కూడా అక్కడ ఏం చెట్లు లేవు, వన్యప్రాణులు ఏం పెద్దగా లేవు, అక్కడ రావి రాడర్ రావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇప్పుడు యూనివర్సిటీ భూముల విషయానికి వచ్చేసరికి కొంత విద్యార్థి లోకం సైడ్ ఉండి మేము ఫైట్ చేస్తామంటున్నారు. అక్కడ భూములే, ఇక్కడ భూములే, అక్కడ వన్యప్రాణులే, ఇక్కడ వన్యప్రాణులే. సో ఎందుకు అంటే తేడా ఎక్కడ వచ్చింది? మళ్ళీ అక్కడ సపోర్ట్ చేయలేదు, ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, దేశ భద్రత కోసం, దేశం కోసం ఏదన్నా ఒక భూమిని అక్విజిషన్ చేసినా భావి తరాల కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం
ఆలోచన చేసినా అది దేశ అభివృద్ధి కోసము, దేశ భద్రత కోసం వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకోవడం అనేది అది బాధాకరం. రియల్ ఎస్టేట్ అమ్ముకోవడం అనేది దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఎండ్ ఆఫ్ ది డే అక్రమ అరెస్టులు కావచ్చు, దౌర్జన్యంగా బట్టలు చింపి వాళ్ళని తీసుకుపోవడం కావచ్చు, రక్తం గారుతుంటే అరెస్టులు చేసే విధానాన్ని, పోలీసుల లాఠీ చార్జ్ని, పోలీసుల సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుని ఎట్లా చూస్తారు? చూడండి, ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా అరాచకంగా, అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామ్యంగా ఆ విద్యార్థుల మీద దాడి కానివ్వండి, లేకుంటే మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినటువంటి తీరు కానివ్వండి, మమ్మల్ని అక్కడికి వెళ్ళడానికి అడ్డంకిచ్చి నిరోధించే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఇదంతా కూడా మరి టీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నట్టుగా వాళ్ళిద్దరూ ఒకే తాను ముక్కలుగా, వాళ్ళిద్దరూ మొన్న మద్రాస్ సాక్షిగా వాళ్ళిద్దరు కలిసి ఈరోజు డ్యూయెట్లు పాడుకున్నట్టు సందర్భంగా వాళ్ళందరిది ఒకే మాట, ఒకే బాట. ఈరోజు వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి ఈ రకంగా నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన నిలబడతామని తెలియదు. సార్, ఏబీవీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అక్కడ రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొవ్వొత్తుల ర్యాలీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర కావచ్చు, లేకపోతే వాళ్ళు కూర్చొని బ్యాండ్ బాజాలతోటి కూర్చొని వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తున్నారు. సో చెప్పండి, వాళ్ళకి ఎలాంటి భరోసాని ఇస్తారు? నిజంగా లేట్గా మీరు స్పందించడాన్ని ఎట్లా చూడొచ్చు? లేటుగా కాదమ్మా, అసెంబ్లీ నడుస్తుండగానే బీజేవైఎం అక్కడే ముట్టడి చేస్తే వారికి మద్దతుగా నేను వెళ్తే నన్ను కూడా అరెస్ట్ చేశారు అసెంబ్లీ నడవంగా. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇమీడియట్గా ఫస్ట్ యాక్షన్లోనే మేము అక్కడ నిలబడి ప్రజల పక్షాన కానీ విద్యార్థుల పక్షాన నిలబడతాం. అక్కడ ఏబీవీపీ కాదండి, విద్యార్థి లోకమే నిలబడి ఆ రోజు ఆ భూముల్ని వేలం వేయడాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నమాట వాస్తవం. వారికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, వారికి అండగా నిలబడతాం, వారి పక్షాన పోరాటం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ హెచ్ఈయు యూనివర్సిటీలో ఏదైతే దమనకాండ చెలరేగిందో వాటి పక్షాన ఖచ్చితంగా బీజేపీ నుంచి, అంటే బీజేపీ పార్టీ తరపున ఎల్పీ నేతగా ఖచ్చితంగా వాళ్ళ తరపున ఫైట్ చేసేటువంటి అవకాశం నాకు దక్కింది. ఖచ్చితంగా వాళ్ళ తరపున నేను పోరాటం చేస్తా అనేసి, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగదు, అట్లాగే హెచ్ఈయు భూముల కాదా అనే విషయంలో ప్రభుత్వానిది అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలను కలిసి నిజ నిర్ధారణలు జరిగిన తర్వాతనే అది తేలుతుంది. అది తేలిన తర్వాతనే అక్కడ జేసీబీలు దించడం కావచ్చు, ఆ భూములను చదును చేయడం కావచ్చు చేయాలి. అప్పటి వరకు ఆ భూముల విషయంలో ఇంచి మందం అటు ఇటు జరిగినా కూడా బీజేపీ పార్టీ తరపున తమ పోరాటం ఈ విద్యార్థుల తరపున నిరంతరం ఉంటుందన్న ఒక ధీమాని, ఒక భరోసాని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు హౌస్ అరెస్ట్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.